20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇవాళ నిఫ్టీ 50 మార్కెట్ ఎలా ఉంది, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఏఎస్ చక్రవర్తి గారు, సీనియర్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ ఐడ్రీమ్ ఛానల్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం కార్యక్రమం. సో మనము లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు నిఫ్టీ 50 25,250 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్అవుట్ ఫోర్స్ గా బ్రేక్అవుట్ చేస్తేనే ఫర్దర్ అప్వర్డ్ ఉంటుందని చెప్పారు. మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు అది మారింది. అవునవును. సో ఇవాళ మార్కెట్ చూసుకుంటే, నిఫ్టీ 50 మార్కెట్ చూసుకుంటే 24,837 దగ్గర ఉంది, -225 దగ్గర ఆగింది సార్. సో దాని గురించి మళ్ళీ ఇవాళ మాట్లాడుకుందాం. నిఫ్టీ 50 ఎలా ఉండబోతుంది చెప్తాను. శ్రావ్య మేడం గారు, మనం పోయిన వారం డిస్కస్ చేసినప్పుడు ఏమని చెప్పామంటే, నిఫ్టీ అనేటువంటిది ఓవరాల్గా ట్రేడింగ్ జోన్లో ఉంది, ట్రేడింగ్ పీరియడ్ జోన్లో ఉంది. నిఫ్టీ అనేటువంటిది 25,250 పైన క్లోజ్ అవుతూ ఫోర్స్గా, అంటే పైన క్లోజ్ అవ్వాలి. ఇంకా మాట్లాడితే 25,300 ఫోర్స్గా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ వెళ్తే అది ఏదైనా ఆలోచించడం, కానీ లేకపోతే మళ్ళీ నిఫ్టీ అక్కడ దాపోయి వెనక్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. తర్వాత పోయినసారి మనం చెప్పేటప్పుడు నిఫ్టీ ప్రభావితం చేసే అంశాలు కూడా మనం చెప్పాం పోయిన వారం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ అని, రిలయన్స్ రిజల్ట్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని, బోనస్ హెచ్డిఎఫ్సి, వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్స్ మూవ్ అవుతాయి. సో అందువల్ల ఏదైనా పెరిగినా కూడా 25,250 ఆ 300 మధ్యలోకి వచ్చి అక్కడి నుంచి అక్కడ చూడాలి, అక్కడి నుంచి పైకా కిందక అనేది ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు మనం చెప్పినట్టే నిఫ్టీ అనేది 25,000 పోయిన వారం 240 అండ్ ఆడ్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 25,240 అండ్ ఆడ్ చిల్లర వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ దగ్గర నిలబడలేక వెనక్కి తిరిగి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిఫ్టీ 24,837 దగ్గర ఉంది. ఇప్పుడు నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు రాబోయే రోజులు ఏంటంటే మేడం గారు, 2 విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఫెడ్ రేట్స్. ఇక్కడ ఈ ఫెడ్ రేట్స్ వచ్చేసరికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫెడ్ రేట్స్లో ట్రంప్ అనేటువంటి వ్యక్తి విపరీతంగా, అంటే ఫెడ్ చైర్మన్ పావెల్ అంటాడు, అతని మీద ప్రెజర్ పెడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఫెడ్ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవలసిందే టు బూస్ట్ ది అమెరికన్ ఎకానమీని. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఎకానమీ బూస్ట్ చేయటం, ఒకటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పకుండా చూసుకోవటం, ఒకటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం ఉంటుంది. ఫెడ్ ముందు ఛాలెంజ్ ఏంటంటే, అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, చాలా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి ఉంది. రెండోది వచ్చేసరికి గ్రోత్ రేట్స్ పడిపోతున్నాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది అనుకోండి, టైట్ టు అండర్స్టాండ్, ఇన్ఫ్లేషన్ అదుపు తప్పుతుందేమో భయం, గ్రోత్ రేట్ కోసం చూసుకొని. ఇక్కడ ఈ ఛాలెంజ్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఫెడ్ చైర్మన్ పావెల్ మలగొల్లాలు పడుతున్నాడు. ట్రంప్ ఏమో హీ ప్రెజర్డ్ ఆన్ పావెల్, అర్థమైందా, టు రిడ్యూస్ ది ఫెడ్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, అమెరికా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని ప్రెజర్ చేస్తున్నమాట వాస్తవం. సో ఇక్కడ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, రేపు జూలై 29, 30న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఫెడ్ మీటింగ్ జరగబోతుంది అమెరికాలో, వాషింగ్టన్ డీసీలో జరుగుతుంది. సో ఈ ఫెడ్ అనేటువంటి మీటింగు మీకు 29, 30 మీటింగులు, 30 నైట్ డిక్లేర్ అవుతుంది. అంటే మనకు బుధవారం నైట్ ఇక్కడ మనకు ఒక డెసిషన్ వచ్చేస్తుంది. మన కాలమానం ప్రకారం నెక్స్ట్ బుధవారం సాయంత్రం, అంటే ఉదయం నైటు 11:30 ఆ టైంకి మనకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనౌన్స్ అవుతాయి. అదొకటి ప్రభావితం చూపించేది. జనరల్గా ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి 62% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఏం చెప్తున్నారంటే, రేపు 29, 30 తారీఖు మీటింగుల్లో ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోవచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తీకరిస్తున్నారు. నెక్స్ట్ మీటింగ్ సెప్టెంబర్ మంత్లో ఉంది. సెప్టెంబర్లో తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపల జాబ్ డేటా, తర్వాత ఇన్ఫ్లేషను కొంచెం డౌన్ అవటం, తర్వాత జాబ్ డేటా ఇంప్రూవ్ అవ్వటం, ఇవన్నీ చూసుకుంటుంటారు. చూసుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అనేటువంటిది సెప్టెంబర్లో తగ్గడానికి అవకాశం ఉన్నాయనేది ఒక అంచనా వస్తుంది. అంటే మెజారిటీ ఇన్వెస్టర్స్ ఐడియాలజీ అలా ఉంది.
సో ఇక్కడ ఇప్పుడున్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ ఎట్లా ఉన్నాయంటే అమెరికాలో 4.25% టు 4.5% మధ్య నడుస్తుంది. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే కరెంట్ బ్యాంక్స్ బారోయింగ్ వచ్చేసరికి 4.3%లో నడుస్తున్నాయి, నడుస్తున్నాయి. ఇది అసలు ఉన్న సిచ్యుయేషన్. ఇదొక ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నెక్స్ట్ వీక్. ఖచ్చితంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అనేది వరల్డ్ వైడ్ మార్కెట్స్ మీద, స్టాక్ మార్కెట్స్ మీద దాని ఇంపాక్ట్ అంతో ఇంతో ఉంటుంది. అదొక ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. రెండోది వచ్చేసరికి అతి ముఖ్యమైనది ఇంకోటి, మనకి ఇక్కడ ఆగస్టు 4, 5, 6 తారీఖులో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. ఓకే, మరి దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది అండ్ స్టాక్ టారిఫ్ మార్కెట్స్ కూడా మీద. మారుతుంది తర్వాత టారిఫ్ కాదు, ముందు వడ్డీ రేట్లు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను టారిఫ్కి వస్తాను. ఓకేనా, వడ్డీ రేట్ల గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పుడు మనకేంటంటే ఆర్బీఐ గవర్నర్ అంటే మానిటరీ పాలసీ మీటింగ్ వచ్చేసరికి ఆగస్టులో 4, 5, 6 తారీఖులు మీటింగ్లు ఉన్నాయి. 6వ తారీఖు డేషన్ బయటకు వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా కంట్రోల్లో ఉంది. ఊహించిన దానికన్నా తగ్గుతోంది, ఊహించిన దానికన్నా ఇంకా తక్కువ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫస్ట్ క్వార్టర్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు సిపిఐ వచ్చేసరికి అంటే ఇండెక్స్ వచ్చేసరికి ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి కన్జ్యూమర్ సిపిఐ అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. అది 2.57% ఉంది, 2.7% ఉంది. అసలు ఇంకా మాట్లాడితే నెక్స్ట్ క్వార్టర్కి అది సిపిఐ వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి ఇట్ కమ్ డౌన్ టు 2.4% కూడా రావచ్చని అంచనాలు వస్తున్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటాయి కదా, ఇంకా తగ్గడానికి కూడా అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు బ్యాంకు రెపో రేటు వచ్చేసరికి మీకు వచ్చేసరికి రెపో రేటు వచ్చేసరికి 5.50 ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రెపో రేటు ఒక 25 బేసిస్ పాయింట్స్ మీకు ఆగస్టు మీటింగ్లో తగ్గొచ్చు అని ఒక అంచనాలు ఉన్నాయి, ఒక అంచనాలకు వస్తున్నారు. అంటే రెపో రేట్ కమ్ డౌన్ టు 5.50 టు 5.25కి వస్తుంది అని ఒక అంచనాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్రభావం చూపించే అంచనాలే. ఇవన్నీ కూడా రేపు నిఫ్టీ నెక్స్ట్ వీక్లో అవతల ఏముంది అయిపోతుంది. ఈ క్వార్టర్ మీకు ఇదిగాక మీకు ఆప్షన్స్ జూలై 31 గురువారం మొత్తం ఆప్షన్స్ క్లోజింగ్, మంత్లీ సెటిల్మెంట్ కాంట్రాక్ట్స్ అన్ని సెటిల్మెంట్ అవ్వాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్ అన్ని సెటిల్మెంట్ అవ్వాలి. సో వీటన్నిటిని పరిగణ తీసుకొని మార్కెట్లు మూవ్ అవుతాయి. మార్కెట్లో అంత అలా తప్పగా ఏముండవు. ఒక పక్క మంత్లీ కాంట్రాక్ట్స్ మొత్తం జూలై 31 క్లోజ్ అవబోతున్నాయి. 29, 30 ఫెడ్ మీటింగు ఇంట్రెస్ట్ రేట్స్ మీటింగ్ జరగబోతోంది. ప్లస్ ఆగస్టు 4, 5 తారీఖులో ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ మీటింగ్ జరగబోతోంది. సో 25 బేసిస్ తగ్గచ్చని ఒక అంచనాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్లు మూవ్ అవుతాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక అంచనాగా నిఫ్టీ లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ బిఫోర్ యూ. ఇవన్నీ కూడా నా ఆలోచనలు, మై ఐడియాలజీ నేను మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంతేగాని నేనేమి కొనమని కానీ, నేనేమి లాంగ్ వెళ్ళమని కానీ, నిఫ్టీలో షార్ట్ వెళ్ళ కానీ నేనేమి రికమెండ్ చేయట్లేదు. జస్ట్ నా యొక్క ఐడియాలజీని, నా పరిశీలనని మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మేబీ కమ్ డౌన్ టు 24,750 అనేది ఒక సపోర్ట్ ఉంది. 24,750 దగ్గర సపోర్ట్ ఉంది. అది కనుక బ్రేక్ అవుతే స్ట్రైట్ అవే 24,550 దాకా వెళ్ళిపోతుంది. అక్కడ మటుకు స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది, మై పర్సనల్ ఫీలింగ్. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు నిఫ్టీ అనేటువంటిది ఫస్ట్ సపోర్ట్ ఎక్కడుందంటే 24,750 ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 24,450 లెవెల్లో ఉంది సపోర్ట్. అది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఆ 24,550 అనేటువంటిది బ్రేక్ డౌన్ అవటం అనేది అంత తేలికైన విషయం కాదు. అది ఏదైనా 10 పాయింట్లు అటు ఇటు కొట్టుకొని పైకి లేవాలి. అలా కాకుండా కనుక ఫోర్స్ కనుక 24,500 బ్రేక్ డౌన్ కొడితే స్ట్రైట్ ఇంకో 300 పాయింట్ పడిపోతుంది. నిఫ్టీ 24,200 కొట్టేసుకొని వెళ్ళిపోవడం ఆశ్చర్యపోవాల్సిన పనులు. ఇంకా మాట్లాడితే 24,150 కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనులు. అక్కడ పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ట్రేడర్స్కి నేనేం చెప్తున్నాను అంటే, షార్ట్ టర్మ్లో ట్రేడర్స్కి ఏం చెప్తున్నానంటే, మీరు నెక్స్ట్ వీక్ అంతా కూడా అవతల ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఫెడ్ ఇవన్నిటి పరిగణలో తీసుకుంటూ సో 24,750 ఒక లెవెల్ పెట్టుకోండి. అది కట్ అవ్వకుండా పైకి వెళ్తుందని చూసుకోండి. రెండోది 24,550 ఒక లెవెల్ పెట్టుకోండి. అది కట్ అవ్వకుండా పైకి వెళ్తుందని చూడండి. పైకి వెళ్తుంటే పొజిషన్ తీసుకోండి. అదేవిధంగా అక్కడ కనుక 24,500 బ్రేక్ డౌన్ అవుతే మటుకు
ఫోర్స్గా మీకు వచ్చేసరికి 24,100 టు 24,200 మధ్య వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. 24,100 నుంచి 24,200 మధ్య వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. అక్కడ బట్టి ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది. ఖచ్చితంగా నిఫ్టీ బౌన్స్ అవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి, నో డౌట్. ఇది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మేడం అప్పోర్డ్ వచ్చేసరికి ఎప్పుడే మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి నా పరిశీలన నేను చెప్తున్నది ఏంటంటే, నేను కొనమని చెప్పట్లేదు, అమ్ముకోమని చెప్పట్లేదు, నా పరిశీలన చెప్తాను. దాన్ని బట్టి మీరు టెక్నికల్గా చూసుకొని మీకున్న అంచనాలతోటి, ఎందుకంటే డబ్బు పెట్టేది మీరు, లాభాలు వచ్చేది మీకు, వర్కౌట్ అవుతాయి. ఒకవేళ తేడా పడితే పోయేది మీ డబ్బులు. అందువల్ల మేమే రికమెండ్ చేయట్లేదు ఇక్కడ, జస్ట్ మా పరిశీలన నేను చెప్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ పైకి వచ్చేసరికి మటుకు 25,250 టు 25,350 మధ్యనే రెసిస్టెన్స్, బలమైన రెసిస్టెన్స్ ఉంది. ఆ పైన క్లోజ్ అయ్యేంత వరకు నిఫ్టీని నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, 25,250 టు 25,350 మధ్యలోనే నిఫ్టీకి బలమైన రెసిస్టెన్స్ ఉంది. ఆ పైన కనుక ఫోర్స్గా క్లోజ్ అవుతాయి వెళ్ళి, అప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ పొజిషన్ తీసుకోవటానికి ఆలోచించుకోవాలి. అది నా యొక్క ఆలోచనలో, అంటే నా ఆలోచన చెప్తున్నాను. మిమ్మల్ని తీసుకోమని నేను రికమెండ్ చేయట్లేదు, అమ్ముకోమని చెప్పట్లేదు. నా అనాలిసిస్ ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, మార్కెట్ నిఫ్టీ అనేటువంటిది మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ 25,250 టు 25,350 మధ్య కన్సాలిడేటివ్ ఫోర్స్గా కనుక 25,350 క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంటే మాత్రమే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వెళ్ళాలి. అది దాటానంతసేపు మార్కెట్ రాబోయే రోజుల్లో ఇప్పుడు 25,150 టు 24,200 మధ్యన పోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏవి తేడా పడ్డా ఇప్పుడు ఉన్న మార్కెట్లో. అందువల్ల ఇన్వెస్టర్స్కి మై స్ట్రాంగ్ అడ్వైస్, మీరు ఇవన్నీ పరిగణలో తీసుకోండి. ఒకటి మటుకు ఆర్బీఐ కూడా మేబీ సెప్టెంబర్లో, ఆగస్టులో పోయినసారి నేను చెప్పాను ఆర్బీఐ మీటింగ్ అప్పుడు ఖచ్చితంగా డ్యామ్ షూట్ తగ్గుతాయని చెప్పాను. సిఆర్ఆర్ ఒకటి, రెపో రేట్ ఒకటి, ఇవన్నీ తగ్గిపోతాయి. దానికి రీజన్స్ 2 అద్భుతమైన వీడియోలు చేశాను, ఎక్స్ట్రాడనరీ వీడియోలు చేశాను. అవి అసలు ప్రతి వాళ్ళు అవి స్టోర్ చేసుకోవాల్సిన వీడియోలు. అసలు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాం, రెపో రేట్స్, బ్యాంక్ రేట్స్, ఈ సిఆర్ఆర్, వీటన్నిటి గురించి అసలు ఏ పాయింట్స్ కన్సిడర్ చేస్తారు, అవి తగ్గటం పెంచేటప్పుడు అనేటువంటిది చాలా లెందీ వీడియోస్ 2 వీడియోలు చేశాను. అది చాలా సబ్జెక్ట్ వైజ్గా చేసిన మాట వాస్తవం. సో ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి మేబీ 25 బేసిస్ తగ్గించవచ్చు. ట్రై టు అండర్స్టాండ్. అంతో మించి ఎక్కువగా తగ్గించడానికి అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఏది ఏమైనా నిఫ్టీ మటుకు కొంచెం అప్రమత్తంగానే ఉండండి. ఎందుకంటే ఈ టారిఫ్స్, ఈ గోల, ఈ ట్రంప్ గోల, తర్వాత అనిశ్చిత మార్కెట్లు వరల్డ్ వైడ్గా అనిశ్చితంగా ఉన్నాయి. వరల్డ్ వైడ్గా కొంచెం జియోగ్రఫికల్ టెన్షన్స్ ఏమి ఇంతవరకు అర్థమైంది సాల్వ్ అవ్వలేదు. అవి జస్ట్ లోపల రగులుతూనే ఉన్నాయి ఈ జియోగ్రఫికల్ టెన్షన్స్ అన్నీ. తర్వాత ఈ ట్రంప్ యొక్క అపరిపక్వ విధానాలు, టెంపరితనము, ఇవి కూడా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఈ టారిఫ్ విధానాలు కూడా. అందువల్ల వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందువల్ల ఆచితూచి అడిగేమని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ.